మాయ పల్లెటూరికి వెళ్ళటానికి రెడీ అవుతుంది. ఆ తర్వాత శశిధర్ మాధవిని స్వామి బంధించి ఉంచితే స్వామి దగ్గరకు వెళ్తుంది. మై డియర్ పెంచిన పేరెంట్స్, నేను ఇక రామచంద్రాపురం పల్లెటూరికి బయలుదేరుతున్నాను. ఇప్పటికే నా అత్తమామలు పల్లెటూరికి బయలుదేరిపోయి ఉంటారు. ఇంకా ఎక్కువ ఆలస్యం చేయదలుచుకోలేదు. నేను కూడా బయలుదేరాలి అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఆ సమయంలో స్వామి, వీళ్ళు నీకు ఏదో చెప్పాలనుకుంటున్నారు మాయా అని చెప్పి చెప్తూ ఉంటాడు. అయితే మూతికి ఉన్న ప్లాస్టర్ తీసేయి సామి అని మాయ చెప్పడంతో సామి శశిధర్ మాధవి మూతికి ఉన్న ప్లాస్టర్ని తీసేయగానే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. ఇప్పటికైనా మారు మాయా, నీకు మంచి జరుగుతుంది అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటే, ఈ విషయంలో నా నిర్ణయం మారదు, నేను ఎవరు చెప్పినా కూడా వినను అని చెప్పి మాయ శశిధర్ మాధవికి చెప్తూ ఉంటుంది. సామి, వీళ్ళ మూతికి ప్లాస్టర్ వేసేసేయి, అలాగే వీళ్ళను పెళ్లి సమయానికి అక్కడికి తీసుకురా, లేదంటే పెళ్లి ఆగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే పేరెంట్స్ లేకుండా పెళ్లి జరగదు కాబట్టి గుర్తుంచుకోండి. అక్కడికి వచ్చిన తర్వాత నా గురించి నిజాన్ని బయట పెట్టాలని చూస్తే అస్సలు ఊరుకోను అని చెప్పి మాయా శశిధర్ మాధవిలకు వార్నింగ్ ఇచ్చి జై జట అని సామికి చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక మరోవైపు అక్షయ వేదవతి ఇంటికి వెళ్తుంది. అందరూ పల్లెటూరికి వెళ్ళారు కాబట్టి ఇంటికి తాళం వేశారు. వెనక డోర్ ఓపెన్ చేసుకుని ఇంట్లోకి వెళ్తాను అని అర్చన మనసులో అనుకొని వేదవతి ఇంట్లోకి వెనక డోర్ నుంచి వెళ్తూ ఉంటుంది. తాళపత్ర గ్రంథాలు ఉన్న పెట్టె దగ్గరకు వెళ్ళి, అమ్మ అన్నపూర్ణాదేవి, తాళపత్ర గ్రంథాల్లో ఏముందో చూడటం కోసం నేను ఇక్కడికి వచ్చాను. 2 రోజుల్లో నాన్నకు ఆ మాయకు పెళ్ళి. అమ్మ ఎలాగైనా సరే అమ్మవార్లకు సంబంధించిన నగలను వెతికి పట్టుకొని ఈ పెళ్లి ఆపాలని ప్రయత్నం చేస్తుంది. ఇదంతా ఇలా ఉండగా మా ఇంటికి గెస్ట్గా వచ్చిన గౌరమ్మ రాగి ఫలకాన్ని, రంగురంగుల గవ్వలను వదిలిపెట్టి వెళ్ళింది. అసలు గౌరమ్మ మాకు ఎలాంటి సహాయం చేయాలని వాటిని వదిలి వెళ్ళింది? వాటిని రాగి చక్రం మీద వేస్తుంటే 4 దిక్కులకు ఆ గవ్వలు వెళ్తున్నాయి. దానికి అర్థం ఏంటి? వాటికి సంబంధించి ఈ తాళపత్ర గ్రంథాల్లో ఖచ్చితంగా రాసి ఉంటుంది. అది తెలుసుకుందామని ఈ తాళపత్ర గ్రంథాలు చదవటానికి వచ్చాను అని చెప్పి అర్చన తాళపత్ర గ్రంథాలను ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది. తాళపత్ర గ్రంథాల్లో ఘట్టంనేని వంశపు చిన్న కోడలి జీవితం చక్కబడాలి అంటే పలు ఆలయాల నుంచి అపహరణకు గురి అయిన ఆభరణాలు దక్కించుకోవాలి అని చెప్పి రాసి ఉంటుంది. దురుద్దేశంతో వేదవతి ఇంటికి కోడలు అవుదామనుకున్న మాయకు సంబంధించిన నిజాలు బయటపడాలి అన్న ఆభరణాల జాడ తెలియాలి అని చెప్పి మరొకసారి రాసి ఉంటుంది. వేదవతి లాంటి జాతకంలో జన్మించిన అక్షయ రూపమే వాటిని ఛేదించగలుగుతుంది అని చెప్పి రాసి ఉంటుంది. అది చూసి అక్షయ షాక్ అవుతుంది. మరో మనిషి వలన కానీ మరో మార్గంలో కానీ ఆభరణాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునే అవకాశం లేదు అని చెప్పి రాసి పెట్టి ఉంటుంది. ఆభరణాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలంటే అర్చన అక్షయగా మారాలి. అమ్మవారు సూచించిన మార్గంలో అక్షయ వెళ్తుంటే ఖచ్చితంగా అపహరణకు గురైన ఆభరణాలు దొరుకుతాయి అని చెప్పి తాళపత్ర గ్రంథాల్లో రాసి ఉంటాయి. అవి చూసి అర్చన షాక్ అవుతుంది. ఇదేంటి, తాళపత్ర గ్రంథాల్లో ఇలా రాసి ఉంది, ఇప్పుడు నేను అక్షయగా మారాలా? అమ్మవారు నా అసలు రూపాన్ని ఎందుకు చూడాలనుకుంటుంది అని చెప్పి అర్చన ఆలోచిస్తూ తాళపత్ర గ్రంథాలను పెట్టెలో పెట్టేసి వేదవతి ఇంటి నుంచి బయటకు వస్తూ ఉంటుంది. మరోవైపు శ్రీకర్ వాళ్ళు పల్లెటూరికి కారులో వెళ్తూ ఉంటారు. ఇక అవని అర్చన ఇంటి తాళపత్ర గ్రంథాలు చదివి వస్తానని ఇంట్లోకి వెళ్ళి ఇంకా రాలేదు అని చెప్పి అర్చన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మరోవైపు అర్చన వేదవతి ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళగానే అమ్మ తాళపత్ర గ్రంథాల్లో ఏముందని అడుగుతుంది. అమ్మకు ఏం చెప్పాలి అని చెప్పి అర్చన ఆలోచిస్తూ ఉంటుంది. ఏదో ఒకలా అమ్మ మాటను దాటేయాలి అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ వేదవతి ఇంటి నుంచి బయటికి వస్తూ ఉంటుంది. ఇక మరోవైపు వేదవతి వాళ్ళతో కలిసి మాయ కూడా పల్లెటూరికి అదే కారులో వెళ్తూ ఉంటుంది. మరోవైపు రామచంద్రాపురం పల్లెటూరులో వేదవతి ఇంటి దగ్గర ఇల్లంతా కూడా పల్లెటూరి వాళ్ళు అలంకరిస్తూ ఉంటారు. ఇక అదే సమయంలో అర్చన అవని దగ్గరికి వస్తూ ఉంటుంది. అమ్మ అర్చన, ఇంతసేపు ఉన్నావేంటి? నేనే కాసేపు చూసి ఆ ఇంట్లోకి వద్దామనుకున్నాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఇంటికి తాళం వేసింది కదా మేడం, అందుకే వెనక డోర్ నుంచి వెళ్ళేసరికి ఆలస్యమైంది అని అర్చన చెప్తూ ఉంటుంది. ఇక వేదవతి వాళ్ళు పల్లెటూరికి చేరుకుంటారు. పల్లెటూరి వాళ్ళంతా కూడా వేదవతి వాళ్ళని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి వేదవతి గారు బాగున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. బాగున్నాము, మేము పల్లెటూరికి రాక చాలా రోజులైంది అని వేదవతి అంటూ ఉంటే, అవును వేదవతి గారు, 3 నెలలకు ఒకసారి పల్లెటూరికి వచ్చి వెళ్ళేవాళ్ళు, మీరు పల్లెటూరికి రాకపోవడం మాకు చాలా బాధగా ఉంది అని పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు. మేము చెప్పినట్టుగా మీరు ఇల్లుని
చాలా అందంగా అలంకరించారు అని వేదవతి చెప్తూ ఉంటుంది. మీరు మాకు దేవత కదమ్మా, మీరు చెప్పింది మేము చేయకుండా ఎలా ఉంటాము అని పల్లెటూరి వాళ్ళు అంటూ ఉంటారు. అవును వేదవతి గారు, మాకు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుంది అని పల్లెటూరి వాళ్ళు అంటూ ఉంటే, మీరు అంతా కూడా మా కుటుంబ సభ్యులు, మీ మనసులో ఏమున్నా కూడా మమ్మల్ని అడగొచ్చు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అవని అమ్మ చాలా మంచిది, అవని అమ్మను కాదని చెప్పి శ్రీకర్ బాబుకి ఈ మాయతో పెళ్లి చేయటం మాకు ఇష్టం లేదు అని పల్లెటూరి వాళ్ళు అంటూ ఉంటే, మిమ్మల్ని ఎవరు కూడా సజెషన్ అడగలేదు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. మాయా, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు, ఇది మా పల్లెటూరి వాళ్ళకు సంబంధించిన విషయం, వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళందరికీ కూడా మమ్మల్ని ప్రశ్నించే హక్కు, ఏదైనా అడిగే హక్కు ఉంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అవునమ్మా, అవని అమ్మ చాలా మంచిది, ఆవిడ మంచితనాన్ని దగ్గర నుంచి చూశాము, అవని అమ్మకు అన్యాయం జరుగుతుందనిపిస్తుంది, మీరు అవని అమ్మను కాదని శ్రీకర్ బాబుకి ఈ మాయకు పెళ్లి చేయటం మాకు ఇష్టం లేదు అని పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు. మీరు అవని మంచితనాన్ని మాత్రమే చూశారు, నేను అవనిలో ఉన్న చెడ్డతనాన్ని చూశాను, అందుకే శ్రీకర్కి మరో పెళ్లి చేయాల్సి వస్తుంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. మా అమ్మ చెప్పింది మీ అందరికీ అర్థమైంది కదా, మీలో ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా సరే ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఇక మీరు చెప్పాల్సిన సజెషన్స్ అన్నీ అయిపోయాయి కదా, ఇక ఇంట్లోకి వెళ్దాం పదండి అత్తయ్య అని చెప్పి మాయ వేదవతికి చెప్తూ ఉంటుంది. ఇక వేదవతి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. ఇక మరోవైపు అర్చన అవని దగ్గరకు వచ్చి తడబడుతూ ఉంటుంది. అర్చన, అది సరే గాని తాళపత్ర గ్రంథాలు చదివావు కదా, తాళపత్ర గ్రంథాల్లో ఏముంది అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. అది మేడం అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. నిన్నే అడుగుతుంది, తాళపత్ర గ్రంథాల్లో ఏం రాసిందో చెప్పు అర్చన అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. పలు ఆలయాల నుంచి అపహరణకు గురైన ఆభరణాలు ఎక్కడ ఉన్నాయో వెతికి తీసుకొస్తే ఈ పెళ్ళి ఆపే ప్రయత్నం చేయొచ్చని తాళపత్ర గ్రంథాల్లో రాసింది మేడం అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. అంతేనా, ఇంకేం లేదా అని అవని అడుగుతూ ఉంటే, ఇంకేముంటుంది మేడం, ఇంకేం లేదు, లోపలికి వెళ్దాం రండి అని చెప్పి అర్చన లోపలికి వెళ్తూ ఉంటుంది. అర్చన ఆగు అని చెప్పి అవని పిలుస్తుంది. అమ్మకు అనుమానం వచ్చినట్టుంది, అందుకే నన్ను ఆపింది, ఇప్పుడు అమ్మకు నేను ఏం చెప్పాలి అని చెప్పి అర్చన ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అవని అర్చన దగ్గరకు వెళ్ళి, నిజం చెప్పు అర్చన, నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు అని చెప్పి అవని అంటుంది. లేదు మేడం, నేను నిజమే చెప్తున్నాను అని చెప్పి అర్చన అంటుంది. లేదు అర్చన, అయితే నువ్వు చెప్తుంది నిజమని ఈ తులసి అమ్మ మీద ఒట్టేసి చెప్పు అని చెప్పి అవని అంటుంది. అది మేడం అది అని అర్చన అంటూ ఉంటే, నన్ను అమ్మలాంటి దాని అంటావు కదా, ఈ అమ్మ మీద ప్రమాణం చేసి నిజం చెప్పు, ఈ తాళపత్ర గ్రంథాల్లో నువ్వు చెప్పిందే రాసుందా, ఇంకేమైనా రాసుందా అని చెప్పి అవని అడుగుతూ ఉంటే అర్చన పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది. కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఏడుపు కాదు అర్చన, నిజం చెప్పు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఇంకా అర్చన అలానే ఏడుస్తూ ఉంటుంది. అమ్మ లాంటి దాన్ని అంటావు, నా మీద ప్రమాణం చేసినా కూడా నువ్వు నిజం చెప్పట్లేదంటే నేను చచ్చిపోయినా కూడా నీకు అభ్యంతరం లేదనమాట, అంతేనా అని చెప్పి అవని అడుగుతూ ఉంటే, అలాంటి మాటలు మాట్లాడొద్దమ్మా అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. అమ్మా అమ్మ అంటూ నన్ను బాగానే పిలుస్తున్నావు, కానీ నిజం మాత్రం చెప్పట్లేదు, ఎందుకు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. నువ్వు నా అమ్మవు కాబట్టి నిన్ను అమ్మ అని పిలుస్తున్నాను అని చెప్పి అర్చన అంటుంది. నేను నీ అమ్మనేంటి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. నువ్వు నవమాసాలు మోసి కానీ పెంచింది నన్నేనమ్మా అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. నేను నిన్ను నవమాసాలు మోయటం ఏంటి, కనటం ఏంటి, పెంచటం ఏంటి, నేను నవమాసాలు మోసింది కన్నది పెంచింది అక్షయ్ని కదా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఆ అక్షయ్నే నేనమ్మా అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. నువ్వు అర్చనవి, నా అక్షయవు కాదు, నా అక్షయ రూపం వేరేలా ఉంటుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది. లేదమ్మా, నేనే అక్షయ్ని అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. మరి నీ రూపం అని చెప్పి అవని అంటూ ఉంటే, అమ్మ ఇలా రా అని చెప్పి అర్చన అవనిని తీసుకొని అన్నపూర్ణదేవి విగ్రహం దగ్గరకు వెళ్తుంది. మన కులదైవమైన అన్నపూర్ణదేవి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేనే అక్షయ్ని అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. నువ్వు అక్షయం ఏంటి, నీ రూపం ఇలా ఉండదు కదా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. చెప్తానమ్మా, అన్ని విషయాలు చెప్తాను, నువ్వు నాన్న కలిసి సంతోషంగా ఉండాలని ఒకరోజు నేను గుడికి వెళ్ళాను. ఆ భవని ముందు నుంచొని అమ్మ నాన్న కలవాలంటే నేను వాళ్ళకు అడ్డుగా ఉండకూడదు, అందుకే నేను శాశ్వతంగా నీ దగ్గరకు వచ్చేయాలనుకుంటున్నాను అని చెప్పి త్రిశూలం తీసుకొని పొట్టలో పొడుచుకున్నానమ్మా. ఆ అమ్మవారి ముందే చచ్చిపోయాను. కాసేపటి తరువాత ఆ అమ్మవారు ప్రత్యక్షమయ్యి, నీ వల్ల చాలా మంచి కార్యాలు జరగాలి, నువ్వు చచ్చిపోతే ఎలా అమ్మా అక్షయ అని చెప్పి నేను త్రిశూలంతో పొడుచుకున్న గాయాన్ని మాయమైపోయేలా చేసింది. ఎందుకు అసలు చచ్చిపోవాలనుకున్నావు అని చెప్పి భవాని నన్ను అడిగింది. ఆ సమయంలో అమ్మ నాన్న కలిసి ఉండాలంటే నేను ఈ భూమి మీద ఉండకూడదు, నాన్న నన్ను అసహించుకుంటున్నాడు, నాన్నకు నేను పుట్టలేదంటున్నాడు, అమ్మ నాన్న కాపురం చక్కబడాలంటే నేను వాళ్ళకు అడ్డుగా ఉండకూడదు, అందుకే చచ్చిపోవాలనుకున్నాను అని చెప్పి అర్చన భవానికి చెప్తూ ఉంటుంది. ఆ సమయంలో భవాని
మీ అమ్మ నాన్న కలిసి ఉండే వరకు నీ రూపం మారుస్తానని చెప్పిందమ్మా. ఆ భవాని చెప్పినట్టుగానే నా రూపం మార్చుకొని మీ కళ్ళ ముందు ఉండటానికి ఒప్పుకున్నాను అని చెప్పి అర్చన జరిగిందంతా కూడా అవనికి చెప్తూ ఉంటుంది. ఇక అవని ఆ మాటలు విని షాక్ అవుతుంది. అవునమ్మా, నేను చెప్పేది నిజం. ఈ నిజాన్ని ఇంకా కొన్ని రోజుల తర్వాత చెప్దామనుకున్నాను. కానీ తాళపత్ర గ్రంథాల్లో అర్చన రూపంలో ఉన్న అక్షయ రూపం మాత్రమే పలు ఆలయాల నుంచి ఆభరణానికి గురైన ఆ అమ్మవారి నగలను ఛేదించగలదని రాసి పెట్టుంది. అమ్మవారి నగలను ఛేదించాలంటే నేను అక్షయ రూపంలోకి మారాలమ్మా. అందుకే ఇప్పటికైనా నీకు ఈ నిజం చెప్పాను. నిజమమ్మా, నేను చెప్తుంది నేనే అక్షయ్ని అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాట వినగానే అవని ఏడుస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు నీ కళ్ళ ముందే ఉంటూ నువ్వు అక్షయ్ కోసం ఎంతలా శోభ పడుతున్నా కూడా చూస్తూ ఉన్నాను. నీ చేతులతో నన్ను దండించమ్మా అని చెప్పి అర్చన అవని చేతులు తీసుకొని చెంపలు కొట్టుకుంటూ ఉంటుంది. అమ్మ అక్షయ అని చెప్పి అవని అక్షయ్ను హగ్ చేసుకుంటుంది. ఇక అదే సమయంలో అవని డెలివరీ అవగానే అక్షయ దూరమైన విషయాన్ని కూడా అవని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక అవని అక్షయను తనివి తీరా హగ్ చేసుకొని తనివి తీరా ఏడుస్తూ ఉంటుంది. అమ్మ, ఇంకా 2 రోజులు మాత్రమే సమయం ఉంది. పెళ్ళి ఆవాలంటే అమ్మవార్లకు సంబంధించిన నగలు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకోవాలి. ఇది ఎలా సాధ్యమవుతుందమ్మా అని చెప్పి అర్చన అవనితో చెప్పి ఏడుస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.